హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజయం బ్లాగ్స్ అండి. ఇది మిడ్ నైట్ 2 o'clock బ్లాగ్. 2 గంటలకు బ్లాగ్ ఏంటి జాను అంటారా? ఇంకా నానికైతే హెల్త్ బాగాలేదని మీకు తెలుసు కదా. సో వాడు అలా కంటిన్యూగా దగ్గుతూనే ఉన్నాడనమాట. ఇంకా మేమైతే 5 నిమిషాలు లేస్తూనే ఉన్నాం. వాడు బాధ అయితే చూడలేకపోతున్నాం. నిజంగా దగ్గితే పెద్దవాళ్ళకి మనకే గుండెల నొప్పి అదే వచ్చేస్తే ఇంకా వాడు ఎలా తట్టుకుంటున్నాడో తెలియదు. కానీ బొడ్డు దగ్గర పొట్ట మీద అమ్మ దగ్గేటప్పుడు నాకు ఇక్కడ నొప్పి వస్తుంది అంటున్నాడు అనమాట. ఇంకేదైనా మెడిసిన్ వాడుతున్నామండి. పిల్లలు జ్వరం వచ్చిన 2-3 డేస్లో తగ్గిపోతుందేమో, కానీ దగ్గు అయితే మాత్రం 1 వీక్ వరకు పక్కా ఉంటుంది. కాఫ్ సిరప్ మాత్రం కంటిన్యూగా పక్కాగా వాడండి. ఒంట్లో మనకు కఫం ఉందనుకోండి పిల్లలకి, మనకి జ్వరం కూడా తగ్గదనమాట. సో తగ్గితే కఫం తగ్గిపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి ఫీవర్ అనేది కూడా తగ్గుతుందండి. చిన్నపిల్లలకైతే చాలా జాగ్రత్త, ఎందుకంటే కఫం ఉంటే వాళ్ళు పక్కల ఎగరేసేయడము అది గట్టా జరుగుతుంది అనమాట. సో కఫం ఉండేటప్పుడు పాలైతే చాలా పలచని పాలు అయితే పట్టండి. తల్లిపాలైతే ముందే తల్లిపాలు పలచగా ఉంటాయి కాబట్టి పర్వాలేదండి. సో 2 o'clock అయితే స్టార్ట్ చేసాను నా వర్క్. మార్నింగ్ సండే అనమాట. సో కొంచెం లేట్గా లేచినా పర్లేదు కదా అనిపించింది. సో ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ వేసాను. అండ్ అలానే ఫ్రిడ్జ్ క్లీన్ అయితే నేను చేయలేదండి. వరలక్ష్మి వ్రతంకి ఇల్లంతా క్లీన్ చేసేసాను, కానీ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయలేదన్నమాట. సో ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకో తెలీదు, మాకు వాటర్ అనేది ఫ్రంట్ నుండి ఎక్కువ శాతం లీక్ అయిపోద్ది. నాని ఎక్కువ ఫ్రిడ్జ్ తీస్తూ ఉంటాడు. మేబీ వాడు డోర్ సరిగ్గా వేయకపోవటం వల్ల, లేదంటే ఏంటనేది నాకు తెలియదు అనమాట. సో ఫ్రిడ్జ్ అయితే ఉన్న వేస్ట్ వాటర్ అంతా క్లీన్ చేసేసి, ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెద్ద ఐటమ్స్ ఏం పెట్టట్లేదండి. ఆ పక్కన ఉన్నవన్నీ కూడా ఏంటంటే ఎక్కువగా స్పైసెస్ అవే, బ్రెడ్ అది ఉంది అంతే. సో వెజిటేబుల్స్ తీసుకొచ్చాను. నిజంగా రోజు మా అమ్మ ఇచ్చేటప్పుడు నాకు నిజంగా తెలియలేదు, కానీ ఈరోజు టమాటాలు కొనేసరికి ముందు రోజు కొన్నాను. 1/2 kg 25 రూపీస్ అయితే, కేజీ 60 రూపాయలకి మరుసటి రోజు కొన్నాను అనమాట. చిక్కుడుకాయలు ఇవన్నీ, ఉల్లిపాయలు 1 kg, బీట్రూట్, క్యారెట్, ఆనపకాయ, క్యాప్సికము ఇవి కొనేసరికి నాకు అలాగా 210 రూపాయలు అయ్యింది. కాయగూరలు చూస్తే సంచులు ఏటి లేవన్నమాట. మా అమ్మ దగ్గర నుంచి అయితే వెజిటేబుల్స్ తెచ్చుకునేటప్పుడు నిజంగా తెలిసేది కాదు. ఎంత పడితే అంత, ఎలా పడితే అలా వాడేసేదాన్ని అనమాట. ఈరోజు కేజీ ఉల్లిపాయలు కొనేసరికి కళ్ళు అయితే పచ్చగా లేవు అంటారు కదా, బయలుగమ్మాయి అంటారు కదా, అలా అయిపోయింది నా పరిస్థితి. సో ఫ్రిడ్జ్ ఏదోలాగా క్లీన్ చేసేసుకొని, ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్ అవుతుంది కాబట్టి డ్రై అయిపోయిన బట్టలు అయితే తీసేస్తున్నాను. ఇక్కడ టైము అప్పుడు 2:15 అలా అయ్యింది. చిమ్మ చీకటిగా ఉంది, బయట అయితే ఎవరు లేరు. వెహికల్ సౌండ్ అయితే వినిపిస్తుంది, అంబులెన్స్ సౌండ్లు ఏవి వినిపించలేదు. మ్యాక్సిమం అంబులెన్స్ సౌండ్ అయితే వినిపిస్తుంది, మరి వినిపించలేదు. చూసారు కదా పక్కన కొంచెం తెల్లారుతున్నట్టుగా ఆకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో బట్టలు అయితే ఆరేస్తాను ఇంకేదోలాగా. మీకు సింగిల్గా ఉండేటప్పుడు మిడ్ నైట్ ఎక్కువగా హర్రర్ ఏవైనా గుర్తొస్తాయా, లేకపోతే ఎవరైనా చనిపోయిన వాళ్ళు గుర్తు రావటం కానీ, ఏదైనా దెయ్యాల ఇన్సిడెంట్ కానీ ఏదైనా గుర్తొస్తుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం రీసెంట్గా తెలిసింది, మా ఎదురుగా ఒకరు సిలిండర్ పేలి ఆ ఇల్లు చనిపోయారంట ఎవరో. సో నాకు ఇప్పటి వరకు తెలియదండి. అండ్ అలానే ఇప్పుడు దాకా కనిపించలేదు కూడా. బట్ అలా అనేసరికి, ఆ ఇన్సిడెంట్ అలాగ అనేసరికి ఎందుకో వెళ్ళేటప్పుడు కొంచెం ఇది అనిపిస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా హాస్టల్ అయితే శ్మశానంలో ఉండేది. చాలా వరకు బాడీని పోడ్చడము అవి మేము చాలా వరకు చూసామండి. పెద్ద భయం అయితే ఏం లేదు. మేమైతే భీమిలీలో చదువుకున్నాం. సో ఎవరైనా ఉంటే కనుక భీమిలీలో చదువుకున్న వాళ్ళు కామెంట్ చేసేయండి. అండ్ అలానే బట్టలు అవి ఆరేసిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే ఫస్టే తోమేశాను. ఇవన్నీ ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన గిన్నెలు అనమాట. సో ఇవి కూడా తోమేస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లోని ఉన్న గిన్నెలు కూడా తీసేసి వేస్ట్వి అవి కూడా తోమేశాను. ఇంకా 3 అయిపోయింది కదా అని చెత్త బయట పడేసానండి. ఎక్కువగా సింక్ అనేది ఏంటంటే గిన్నెలు తోమేస్తాం, బట్ సింక్ క్లీన్ చేయం. ఆ అంచులు ఉన్నాయి కదా, అక్కడే ఎక్కువ బ్లాక్ కలర్ నాచ్ అనేది పట్టేస్తుంది అనమాట. మనకు ఒక్కోసారి చెరువులోని ఉంటుంది కదండి నాచు వాసన వస్తుంది కదా, మెయిన్ దానివల్ల వస్తుంది అనమాట. ఈ సింక్ దగ్గర మెయిన్ మనకి అక్కడ ఎక్కువగా స్మెల్ వచ్చేది అదే. బ్రష్తో అది క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. నేను అదైతే డిమార్ట్లోని బయట తీసుకున్నాను. 20 రూపీస్ ఎంతో పడింది. ఇదైతే కనుక పక్కది ఒక 10 రూపీస్కి ఎప్పుడో కొన్నానండి, చాలా డేస్ అయ్యింది. నాకు బాగా యూజ్ అయిందనమాట. సో సింక్ అది క్లీన్ చేసేసుకొని
ఫస్ట్ అయితే ఓన్లీ నా బట్టలే వేసుకున్నాను. ఇప్పుడైతే మా హస్బెండ్ బట్టలు వేస్తున్నాను అనమాట. మొత్తం ఓవరాల్గా చాలా వరకు తనవే ఉంటాయి. ఒకటో రెండో నవ్వి గగన్వి యాడ్ అయితే చున్నీ అవి యాడ్ అవ్వాలంతే. గగన్ డ్రెస్ ఒకటి రెండో ఉంటాయి అంతే. చిన్నప్పుడు బట్టలు ఉతికేటప్పుడు అమ్మ వాళ్ళకి నాన్న జోబీల్లో డబ్బులు దొరికేవంట. ఎవరో అన్నట్టు ఇప్పుడు స్వైప్ కార్డ్స్ ఎక్కువైపోయి డబ్బులు ఏం దొరకట్లేదు. ఆడవాళ్ళకి ఆదాయం తగ్గిపోయింది అబ్బా నిజంగాను. మా నాన్న బట్టలు ఉతికేటప్పుడు మాకు కాయిన్స్ ఎక్కువ దొరికేవి. చేంజ్ అది ఎక్కువ వదిలేసేవాడు నాన్న. డబ్బులు ఉండేవన్నమాట. సో తీసుకునేవాళ్ళం మేము. మళ్ళీ మా నాన్నకి చెప్పేసేవాళ్ళం. మా నాన్న ఎంతో కొంత ఇచ్చేవాడు అనమాట అమౌంట్ ఉంటే. సో బట్టలు వేసేసిన తర్వాత ఫైనల్గా ఉన్న బట్టలు కూడా మడత పెట్టేశాను. మార్నింగ్ కొన్ని బట్టలు మడత పెట్టానండి. సో ఇప్పుడు స్టాండ్ మీద నుండి తీసిన బట్టలు కూడా మడత పెట్టేశాను అనమాట. నాకు ఇంక నిద్ర రాలేదు కాబట్టి ఈ పని అయిపోయింది కాబట్టి ఇంకా హ్యాపీగా స్లీప్ వేసేయచ్చు. మార్నింగ్ లేచాక ఈ పని అంతా చేసుకోవాలంటే ఎంత టైం పడుతుందో చూడండి. దగ్గర 2 hours నాకు పట్టిందనమాట ఈ వర్క్ అంతా ఫినిష్ అయ్యేసరికి. అండ్ అలానే అక్క అయితే శారీస్ పంపించిందండి. సో శారీస్ అయితే ఓపెన్ చేయలేదు, ఆ పక్కన ఉన్నాయి కదా అవి శారీసే. సో ఒకరోజు అయితే వీడియో చేస్తాను. సో చాలా బడ్జెట్లోనే ఉన్నాయి, 600 అలా ఉన్నాయి అన్నమాట శారీస్ అయితే కనుక చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎవరైనా తీసుకోవచ్చు. నియర్ బై ఉన్న వాళ్ళైతే ఇంటి దగ్గరకు వచ్చి తీసేసుకోండి. షాప్ దగ్గర అయితే కనుక అల్లిపురం నీలం వేప చెట్టు డౌన్ అండి మా షాపు. సో అక్కడ తీసుకున్నా ఓకే. సో 4 అయిపోయింది కాబట్టి ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ అయిపోయింది కాబట్టి 4 దాటితే మనకి ఇంకా మార్నింగ్ అయిపోయినట్టే కాబట్టి ఇల్లు అయితే ఊడుస్తున్నాను. అందుకో 10 to 4 అనమాట. 3:50 అయ్యింది. సో చెత్త అది మనం బయటకు వేయచ్చు. అందుకని చెప్పి ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నాను. మెయిన్ నాకు ఇల్లంతా కంఫర్ట్గా ఉంటుంది. కానీ ఈ 1 year నుండి దగ్గర 1 year నుంచి ఈ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. జలగలు ఎక్కడ నిండా వస్తున్నాయో తెలీదు. మా అమ్మ ఇంటికాడ ఇక్కడ కూడా జలగలు బాగా వచ్చేస్తున్నాయి. ఈ ఇయర్ ఇక్కడ బాగా వచ్చాయి అనమాట. మేము ఈ ఇంట్లో దగ్గర 3-4 years నుంచి ఉంటున్నాము. ఎప్పుడు జలగల ఎఫెక్ట్ అంత లేదు కానీ ఇప్పుడు మాత్రం ఉంది. బెడ్రూమ్లోకి కూడా జలగలు వచ్చేస్తున్నాయి. బెడ్రూమ్లోకి ఎలాగెళ్ళిపోతున్నాయో కూడా తెలియట్లేదు. మ్యాక్సిమం ఆ డోర్ క్లోజ్లోనే ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ అది మేము ఉండము. ఎక్కువ ఉంటే నైట్ టైమే ఉంటాం అనమాట. మార్నింగ్ అక్కడ స్కూల్కి వెళ్ళిపోతాడు, ఇంకా మేము కూడా షాప్స్కి వెళ్ళిపోతాం కాబట్టి. కానీ ఆ డోర్కి పట్టేసి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎంట్రన్స్ అంటే బెడ్రూమ్లోకి ఎలాగొస్తున్నాయో నిజంగా తెలియట్లేదండి. భయం వేస్తుంది నిజంగాను. ఇంకా వర్క్ అంతా ఫినిష్ అయిపోయిందండి. ఇల్లు కూడా క్లీన్ చేసేసాను. ఇంకా ప్రశాంతంగా పడుకోవచ్చు. ఈ వీడియో సాటర్డే midnight అండి. సో నేను ఈరోజు మంగళవారం పోస్ట్ చేస్తున్నాను. నేను మార్నింగ్ సండే 11 o'clock లేచాను అనమాట. సో మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? నిద్ర పట్టకపోతే ఇంట్లో వర్క్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్.